ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అంతరంగంలో మనము బలాభివృద్ధి పొందడానికి క్రీస్తు యేసు ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని మనం పొందుకొని క్రీస్తు గురి యొద్దకు మనం చేరుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉంటున్నది. అందును బట్టి ఎఫెసీ పత్రిక 1:3 అంటున్నాడు పౌలు గారు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఈ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు నాకు క్రీస్తు యేసు ద్వారా ఉచితముగా అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీ 3:16 అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంతరంగంలో మనము బలాభివృద్ధిని కలిగి క్రీస్తు యొక్క సంపూర్ణతను మనము చేరుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. పౌలు దైవజనుడు 2 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగున క్రీస్తు యొక్క విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు నీకున్న బలహీనతలను ఆనందించినప్పుడు బలవంతుడిగా చేయబడతావని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని దైవజనుడు యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకొచ్చే కష్టాలు, బాధల్లో దేవుని వైపు చూస్తూ మనం పరిగెత్తినప్పుడు నూతన బలం పొందుకొని క్రీస్తును చేరుకోగలము.